ఒక కుక్క అద్దాల మేడలోకి వెళ్ళిందంట. వాసన చూస్తుంది, తనకు కావలసిన ఆహారం ఏమైనా దొరుకుతుందా ఉందా అని. ఆ క్రమంలో పైకి చూసేసరికి ఉలిక్కి పడ్డది కుక్క. ఎందుకంటే తనలాంటి పోలికలో అనేకమైన కుక్కలు కనబడుతున్నాయి. ఒక 100 కుక్కలో దాని ప్రతిబింబమే దానికి కనబడుతూ ఉన్నది. కానీ కుక్కకి అది అర్థం కాలేదు. తను కాళ్ళు పైకెత్తితే కుక్కలు మళ్ళీ కాళ్ళు పైకెత్తినట్లుగా కనబడి తనకు తానుగానే నేను ఆల్రెడీ చిక్కబడ్డాను, పట్టబడ్డాను, నన్ను కాపాడేవాళ్ళు ఎవరూ కూడా లేరు అని భ్రమ పొంది తన ప్రాణాన్ని తనే తీసుకుంది, భయంతో, భీతితో. మన జీవితంలో మన రిఫ్లెక్షన్కే మనం భయపడుతుంటాం. చాలాసార్లు 80% నీ భయానికి కారణం నీ గుణమే, నీ స్వభావమే. నువ్వు లోపల ఏమై ఉన్నావో అదే బయటికి కనబడుతూ ఉంది. నీలో ఉన్న భయం, నీలో ఉన్న అధైర్యమే నిన్ను భయపెడుతూ ఉంటుంది. నీ హృదయం శుద్ధిగా ఉంటే దేవుడు కనబడతాడు. నీ హృదయం ప్రేమతో నింపబడి ఉంటే ఎదుటి వారిలో ఉన్న ద్వేషాన్ని కూడా నీ ప్రేమతో నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా.